మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సత్యం ఇదే. ఎవరో ఒకరు అన్నమాట మన మనస్సు మీద పదునైన కత్తిలా కోసినట్టు ఉంటుంది. ఆ ఒక్క మాటే నిద్రపోనివ్వదు. ఆ ఒక్క మాటే మన ఆత్మవిశ్వాసాన్ని కుదించేస్తుంది. కానీ ఆ ఒక్క మాట మన జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని లోతుగా ఆలోచించేందుకు, మన వ్యక్తిత్వాన్ని మరింత శుద్ధి చేసుకోవడానికి వచ్చింది అనే దృష్టితో చూస్తే ఆ మాట మన విజయానికి వేదిక అవుతుంది. మొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి మాట వారి దృష్టి కోణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది, మన నిజమైన విలువను కాదు. వారు మనం ఎంత ఎదిగామో కాదు, ఎంత ప్రయాణించాలో కాదు, ఎంత దిగజారాలన్న కోరికతో ఆ మాట మాట్లాడి ఉండవచ్చు. కానీ మనం ఎంతగా బాధపడతామో అది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు మన ప్రయత్నాలను చిన్నచూపు చూస్తారు. ఇతనితో ఏమవుతుంది, నీ వల్ల కాదు, ఇతనికి అంత లేదు అనే మాటలు వింటాం. వీటిలో మనం భయపడాలి కాదు, బలపడాలి. ఎందుకంటే ఆ మాటలు చెప్పిన వ్యక్తులకు మనలో ఎంత సామర్థ్యం ఉందో వారు గ్రహించలేకపోతున్నారు. కానీ మనకు తెలుసు మన ప్రయాణం ఏంటో. ఒక గొప్ప నిజం, ఎవరైతే మనం ఎదగడాన్ని చూడలేరో వాళ్ళే మన మీద విమర్శలు చేస్తారు. విమర్శ అనేది ఒక అద్దం లాంటిది. అది మన అస్తిత్వాన్ని చూసి భయపడిన వారి ప్రతిచర్య మాత్రమే. అది మన బలహీనత కాదు, వారి యొక్క అసమర్థత. అర్థమైందనుకుంటా. దానికి మనం ఎలా స్పందించాలి? ఆ మాటను మనం జీవితానికి ఇంధనంగా మార్చుకోవాలి. వాడు అనేశాడు కదా, నేను తలవంచకూడదు అని పట్టుదల పెంచుకోవాలి. మన పని మనం చేస్తే చాలు. వాళ్ళ మాటలు కాదు, మన విజయమే సమాధానం అవుతుంది. బాధపడే బదులు గర్వపడండి. ఎందుకంటే ఎవరు మన గురించి మాట్లాడడం అంటే మనం వారి ఆలోచనలో ఉన్నమాట. మనది సాధారణ జీవితమైతే వాళ్ళు స్పందించేవారు కాదు. మనం ఏదో కొత్తదనాన్ని చేస్తున్నాం కాబట్టి స్పందిస్తున్నారు. మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో మన ప్రయాణాన్ని, మన స్వప్నాలను అర్థం చేసుకోలేని ఎంతో మంది ఉంటారు. వాళ్ళలో కొందరు మన జీవితం మీద వ్యంగ్యంగా మాట్లాడతారు. మన విజయాన్ని చూసి అసహన పడతారు. మన కష్టాలను తక్కువగా చూస్తారు. అప్పుడు మన మనస్సులో పొంగే ఒకే ఒక కోరిక, ఇవాళ మాట్లాడిన వారికి రేపు గట్టిగా గూబ గుయ్యి అనేలా సమాధానం ఇవ్వాలి అని. అవునా? ఎందుకని అలాంటి సమాధానం అవసరం? ఎందుకంటే ప్రతి మాటకు మాటతో బదిలివ్వడం అంత సులభమైన పని కాదు. కానీ ప్రతి అవమానానికి, ప్రతి చిన్న చూపుకు, ప్రతి అవసర విమర్శకు మన విజయం రూపంలో ఇచ్చే సమాధానం గట్టిగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. వాళ్ళ మాటలతో కాదు, మీరు మార్పుతో కదలండి. వాళ్ళు నువ్వు చెయ్యలేవు అంటే మీరు చేసి పెట్టాలి. వాళ్ళు నీ వల్ల కాదు అంటే నా వల్ల ఎందుకు కాదు అని రుజువు చెయ్యండి. బాబు తిన్నగా ఉండు అంటే మీరు శాంతంగా కాదు, శక్తివంతంగా ముందుకు సాగాలి. ఆవేశంతో సమాధానం ఇవ్వడం తాత్కాలికం, కానీ విజయంతో ఇచ్చే సమాధానం జీవితాంతం గుర్తుండిపోతుంది. వాళ్ళ కబుర్లలో మీ నిజాన్ని వెతకండి. వాళ్ళ మాటల్ని వ్యక్తిగతంగా తీసుకోవడం కాదు, మీ లక్ష్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం ఎంతో అవసరం. వారు చూసింది మీ మొదటి మెట్టు మాత్రమే, మీరు చేరేది శిఖరాన్ని అని మర్చిపోకండి. 6 అడుగుల వెనక్కి వెళితే కొందరు విధవలు నవ్వుతారు. కానీ 6 నెలల తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళే నోరు మూసుకుంటారు.
అర్థమైందనుకుంటా. మీ బాధను బలంగా మార్చుకోండి. మీ క్షోభను కృషిగా మార్చుకోండి. మీ వేదనను విజయంగా మలచండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది మాట మాత్రమే, కానీ మీరు ఇచ్చేది జీవితానికి సరిపడా గుణపాఠం. అర్థమైందనుకుంటా. వాళ్ళు మిమ్మల్ని మాటలతో వేధించగలరు, కానీ మీరు కష్టంతో చరిత్ర రాయగలరు. మీ పాదాలు నెమ్మదిగా నడుస్తున్న, మీ దిశ స్పష్టంగా ఉంటే మీ విజయానికి ముందు ఎవ్వరూ నిలబడలేరు. వాళ్ళ విమర్శలు ఒక దారిగా మారుతాయి. మీ విజయం ఒక జ్ఞాపకంగా మారుతుంది. అవమానం శాపం కాదు, అదొక ఆశీర్వాదం. వాళ్ళు నవ్వినా సరే నీ మనసు తలవంచకూడదు. వాళ్ళు తిరస్కరించినా మీరు తలవంచకుండా ముందుకు సాగాలి. మన విజయ యాత్రలో వచ్చే మాటలు, గాయాలు, వీటిని చూసి వెనక్కి తగ్గే వాళ్ళు చాలామంది. కానీ మీలో ధైర్యం ఉంటే ఆ గాయాలు మీకు బలంగా మారుతాయి. ప్రతి అవమానం ఒక అడుగు ముందుకు, ప్రతి దూషణ ఒక కొత్త కోణంలో. విజయం కోసం ఒక్కసారి ఎదిగిన తర్వాత మీరు మాట్లాడేసిన అవసరమే ఉండదు. వాళ్ళే నోరు మూసుకుంటారు. ఇక అదే సరైన ప్రతీకారం అవుతుంది. విమర్శలకు విమర్శ కాదు, విజయమే ప్రత్యర్థార్థం. మీరు గట్టిగా బదులివ్వాలంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని ఒక గొప్ప ప్రేరణగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. వాడు నన్ను తక్కువ అంచనా వేశాడు కదా అని అనుకోకుండా, వాడు తప్పు అంచనా వేశాడు అని రుజువు చేద్దామనుకోండి. మాటలు తూటాలకు మీరు కుమిలిపోవద్దు. మీ శబ్దం విజయం కావాలి. గొంతెత్తిన నాడు ఏదో ఒక రోజు మూగబోతాడు, కానీ ఎదిగిన వాడిని ఎవ్వరు కూడా మూసివేయలేరు. ప్రతిరోజు మీరు ముందుకు వెళ్తుంటే ఏదో ఒక రోజు మీరు ఎదుగుతున్న దారిలో వాళ్ళే వెనక్కి నడుస్తారు. అర్థమైందనుకుంటా. వాళ్ళు మాటలతో గుచ్చిన ప్రతిసారి మీరు విజయం పేరుతో దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వాలి. మీ కష్టమే మీ గర్వం అవుతుంది. మీ నిశ్శబ్దమే ప్రపంచం వినే శబ్దం అవుతుంది. గుర్తుంచుకోండి.